అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని చెప్పినట్టు గుర్తు చేశారు. గురువారం ఉదయం జగన్ మీడియా ముందుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు. ఈ 9 నెలల కాలానికి బడ్జెటరీ అకౌంట్ అప్పులే 80,000 కోట్లని జగన్ వివరించారు. అమరావతి పేరుతో 52,000 కోట్లు, మార్క్ఫెడ్ సివిల్ సప్లై ద్వారా 8,000 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా 5,000 కోట్లు, మొత్తంగా 1.45 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. మరి ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎన్ని బట్టలు నొక్కిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని జగన్ నిలదీశారు. తమ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం, రైతు భరోసా, వసతి దీవెన తదితర పథకాలకు కూటమి సర్కార్ మంగళం పాడిందని జగన్ ఆరోపించారు. ఆ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను ఎలా మోసం చేసిందో చూశామని, కొత్తగా ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల మంది వాలంటీర్లతో పాటు బెవరేజెస్ లోని 18,000 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇదేనని జగన్ చెప్పారు. చంద్రబాబు చెప్పిన అబద్దాలను, చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని జగన్ తెలిపారు. అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి? మీరే డిక్లేర్ చేసేసుకోండి, రాదు మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి, అయిపోయింది కదా, సులభం కదా. ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. చేశాడు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, వాళ్ళ ఇళ్ళట్లో నుంచి వచ్చే మాటలు విన్నా, ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు వినిపించే మాటలు. ఇవే కాకుండా ఈ హామీలందరికీ గ్యారంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు. బాండ్లు, హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు? అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు, ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, KfW జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, CRDA ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు మరో 21,000 కోట్లు. మేము మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పిలిపించారు. అవన్నీ మన హయాంలో జరిగినట్టు ఆ NTPC, ఆ BP. ఈ నెలల్లో జరిగిన ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలతో సహా
ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు